స్వస్థత అడిగితే ఏమి లేదంట, ఇదంతా పొగరు, ఎవరిదో సినిమా హీరోది బర్త్డే అంట, అందరూ లేపినారంటారు. అంటే ఒక మనిషి పనికిరాని వాటి మూఢ నమ్మకాల కొరకు నీవంత ఆచారాలు ఆచరిస్తావు, అన్ని నువ్వు జాగ్రత్తగా పాటిస్తావు. ఇది పరిశుద్ధ దినం, ఇది మొదటి దినం, ఇది పునరుత్థాన దినం. ఇది నువ్వెంత మెలకువగలిగి ఉండాలి. ఆదివారం అంటే ఎంత హుషారు ఉండాలి నీలో, ఎంత ఉత్సాహం నీలో ఉండాలి. నేను ఎప్పుడు 24 గంటలు ఎదురు చూస్తాను, ఆదివారం ఎప్పుడు వస్తుంది ప్రభా, మీరు ఎట్లా ఎదురు ఆదివారం ఎప్పుడు పోతుంది అని చూస్తాను. ఎందుకో తెలుసా, నీవు ఏ విశ్రాంతి దినమున లేదా ఏ పరిశుద్ధ దినమున సంఘములో నీవు నీ కుటుంబము కనబడకపోతే, మొదటి దినం కనబడకపోతే నీవు దేవునికి ఏం చెప్పాలి? లెక్క చెప్పాలి. ఏంటయ్యా, పలానా సంఘంలో నువ్వు ఉన్నావు కదా, పలానా సేవకుని కింద నువ్వు ఉన్నావు కదా, పలానా సేవకుడిని నీ కింద చేర్చాను కదా, మరి నువ్వు ఎంతవరకు బలపడ్డావు? ఎందుకు? నెలకి ఎన్ని వారాలు వస్తాయి? నెలలో ఎన్ని వారాలు వస్తాయండి? 4 లేదా 5 వారాలు వస్తాయి. మరి 5 వారాలు లేదా 4 వారాలు నీవు నీ కుటుంబం పరిశుద్ధ సంఘములు ఉన్నావా? 1 వారం వస్తే జాగ్రత్త. ఈరోజు నాకు లెక్క చెప్పకపోయినా పర్లేదు, నాకు చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత నేను నమ్మగలుగుతాను. కానీ పరమందున్న మన తండ్రి మనందరి లెక్కలు దేవుడు అడుగుతాడు. నీవు ఏ మొదటి దినాన్ని నువ్వు ఆచరించకపోతే, ఆ పరిశుద్ధ సంఘములో మొదటి దినాన్ని నీవు నీ కుటుంబం లేకపోతే, దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని ఏమడుగుతాడు తెలుసా? లెక్క అడుగుతాడండి. ఆ లెక్క అడిగి, ఆ లెక్కలు నువ్వు ఎంత పాస్ అయ్యావో, ఎంత ఫెయిల్ అయిపోయావో, ఎంత నువ్వు ఎక్కడున్నావో, ఆ రోజు పరిశుద్ధ సంఘములో నువ్వు నీ కుటుంబం పరిశుద్ధ సంఘములో ఉండాల్సింది ఎక్కడెక్కడ ఉన్నావు? ఇంట్లో ఉన్నావా? కొంతమంది ఇంక వారమంతా పనిచేసి ఆదివారం కదా, విశ్రాంతి దినం కదా, అంటే సెలవు దినం కదా, ఈరోజు బాగా చేసుకుని తినమని పండుకుంటారు కొంతమంది. తిండి నిద్ర. యుగములు నిన్ను కాల్చే రోజు అంటూ ఒకటి వస్తుంది, జాగ్రత్త. ఈరోజు నీ శరీరాన్ని నువ్వు నలగొట్టుకోకపోతే, దేవుని దినాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, దేవుడు నిన్ను లెక్క అడిగేదే కాదు, ఒకరోజు నిత్య నరకానికి వెళ్ళక తప్పదు. గట్టిగా చెప్పండి.